నా పేరు రవీందర్ రెడ్డి అండి. నేను మహబూబ్ నగర్ డిస్టిక్. నేను ఇంతకు ముందు కూడా డిఎస్సి అటెంప్ట్ చేయడం జరిగింది. పాయింట్లలోనే పోవడం జరిగింది జాబ్ కూడా. గత ప్రభుత్వం వేసిన 5,000కు అడిషనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం యాడ్ చేసింది కదా, అప్పుడు యాడ్ చేసిన 6,000లో కానీ మొత్తం టోటల్గా 11,000 పోస్టుల్లో మాకు టోటల్గా డిఎస్సి వాళ్ళకు వచ్చింది 2,000 పోస్టులు మాత్రమే. అంటే 33 జిల్లాలకు 2,000 పోస్టులు డిఎస్సి టీచర్లు. ఆ 2,000లో డిస్టిక్కి సబ్జెక్టుకు తీస్తే ఒక్కొక్క సబ్జెక్టుకు 1, 2 అంటే డిస్టిక్ లెవెల్లో మేము 3rd ర్యాంకులు 4th ర్యాంకులు కొట్టినా సరే మాకు జాబులు రావట్లేదు. అదేవిధంగా మాకు ఇంకొక సమస్య ఏంటంటే, ఇక్కడ ఈ ప్రమోషన్స్ ద్వారా జాబులు రావడం అంటే ఆల్రెడీ జాబులు వచ్చిన వాళ్ళకే మళ్ళీ జాబులు రావడం. ఆల్రెడీ వాళ్ళు ఎస్జిటి జాబులు వచ్చింటాయి, మళ్ళీ వాళ్ళకి ఎస్ఎల్గా జాబులు రావడం అంటే నిరుద్యోగులకు జాబులు రావడం కాదు, జాబులు వచ్చిన వాళ్ళకే జాబులు రావడం. ఈ విధంగా అది అణిచివేతకు గురవుతున్నది. కానీ నిరుద్యోగులకు అన్యాయం గురవుతున్నది ఎక్కడ అంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్లనే మేము అన్యాయానికి గురవుతున్నాము. వాళ్ళకు జాబులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలకు పోతున్నారు, కానీ మేము ఇంకా నిరుద్యోగుల నుంచి ఆ విధంగానే మిగిలిపోతున్నాం. 40 years వచ్చినా సరే ఇంకా ప్రిపరేషన్లోనే కొనసాగుతున్నాం. ఇంకా జాబులు వస్తాయి అనే ఆశలు కూడా లేకుండా పోతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, అదేవిధంగా దీనిపైన ఎవరిని కలిసినా సరే జెన్యూన్గా ఉంది సమస్య అని అంటారు, కానీ దీనిపైన చర్యలు ఏం తీసుకుంటున్నాం అనేది మాత్రం ఎక్కడ కనపడడం లేదు. సో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా 100% భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నారు. బీఈడి సంఘం అభ్యర్థులు కానీ, ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయి నాయకులని, అదేవిధంగా కేంద్రంలో ఉండే మంత్రులను కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులను కానీ, డైరెక్టరేట్లో కానీ, సెక్రటేరియట్లో ఉండే అధికారులను కానీ ప్రతి ఒక్కరిని కలుస్తున్నా సరే జెన్యూన్ సమస్య, దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. సమస్య మాత్రం జెన్యూన్ అంటారు అంతే. మరి ఏమనిపిస్తుంది అంటే, సమస్య చెప్పుకుంటే మనకు పరిష్కారం ఎక్కడో ఒక చోటు ఉంటుంది, మన సొల్యూషన్ లేకుండా ఎన్ని రోజుల నుంచి జరగడం, ఎన్ని అవుతుంది. ప్రతిసారి నోటిఫికేషన్ వస్తున్న ప్రతిసారి ఈ విధంగా సమస్యను వాళ్ళకి ప్రొజెక్ట్ చేయడము, వాళ్ళు సమస్యను వింటున్న విధంగానే యాక్టింగ్ చేస్తున్నారు, మళ్ళీ ఆ సమస్యని పరిష్కరిద్దామని అనుకుంటున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదు. వింటారు, వదిలేస్తున్నారు అనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కాబట్టి మరొకసారి మేము ఈ మూమెంట్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ మూమెంట్ ద్వారానైనా వాళ్ళు మా సమస్యను వాళ్ళు వింటారని అనుకుంటున్నాం.